నమస్కారం. ఈరోజు మన ముందు ఒక అద్భుతమైన మూలముంది. పేరు వినడానికి కొంచెం పెద్దగా, తక్షణ మరియు భవిష్యత్ ఆనందం కోసం సంపూర్ణ గుణాలు అని ఉన్నా విషయం చాలా సింపుల్. ఇప్పుడు భవిష్యత్తులోనూ సంతోషంగా, సంతృప్తిగా ఉండడమేలా. మన దగ్గర ఉన్న ఈ పురాతన గ్రంథం ఒక సామాన్య వ్యక్తి అంటే మనలాంటివాళ్లు తమ జీవితాన్ని ఎలా మెరుగుపరుచుకోవచ్చో చెబుతుంది. ఈరోజు మన పని ఈ పాతకాలపు జ్ఞానంలోంచి ఇప్పటికీ మనకు ఉపయోగపడే ఆణిముత్యాలను బయటకు తీయడం. అవును. ఈ గ్రంథంలో నాకు బాగా నచ్చిన విషయమేంటంటే అది ఆనందాన్ని చాలా ఆచరణాత్మకంగా చూస్తుంది. రెండు రకాలుగా. ఒకటి ఈ జీవితంలో అంటే ఇక్కడ ఇప్పుడు మనం పొందగలిగే సంతోషం. రెండోది దీర్ఘకాలికంగా అంటే రాబోయే జీవితాలలో మనం పొందగల శ్రేయస్సు. దీనికోసం మొత్తం 8 లక్షణాలను సూచిస్తుంది. 4 ఇప్పుడు, 4 భవిష్యత్తు కోసం. ఓ, చాలా స్పష్టమైన రోడ్ మ్యాప్ లాంటిదనమాట. భలే ఉంది. అంటే కేవలం ఆధ్యాత్మిక విషయాలే కాకుండా రోజువారీ జీవితానికి, డబ్బు సంపాదనకు కూడా విలువిచ్చిందన్నమాట. చాలా బాగుంది. ముందు మనం ఈ జీవితంలో సంతోషంగా ఉండటానికి చెప్పిన ఆ మొదటి 4 లక్షణాలతో మొదలు పెడదాం. తర్వాత ఆ దీర్ఘకాలిక శ్రేయస్సు సంగతి చూద్దాం. సరే, ఇక మొదలు పెడదామా? సరే, ఈ జీవితంలో సంతోషం కోసం చెప్పిన మొదటి లక్షణం ఉద్యమ సంపద. అంటే ఒకరి వృత్తిలో నైపుణ్యం, అలుపెరగలితనం కలిగి ఉండటం. అంటే సింపుల్గా కష్టపడి పనిచేయడమేనా? దాదాపుగా అదే. కానీ అందులో ఒక చిన్న న్యూయాన్స్ ఉంది. ఈ పదం ఉద్యమ లేదా పాళీలో ఉత్థాన అంటే లేవడం లేదా ప్రయత్నించడం. అంటే సోమరితనాన్ని వదిలి చొరవ తీసుకుని చేసే ప్రయత్నం వల్ల వచ్చే సంపద అని దీనర్థం. ఓకే. కేవలం గుడ్డు చాకిరి కాదు, చురుకుగా, తెలివిగా పనిచేయడం. అందుకే ఈ గ్రంథంలో తన పనిలో నైపుణ్యం కలిగి అలుపు లేకుండా ఉంటాడు అని ఉంటుంది. ఆ పని ఏదైనా కావచ్చు, వ్యవసాయం, వ్యాపారం, చివరికి ప్రభుత్వ ఉద్యోగమైనా సరే. ముఖ్యం ఏంటంటే చేసే పనిని శ్రద్ధగా చేయడం, సమర్థవంతంగా చేయడం. ఓకే, అంటే ఇనిషియేటివ్ తీసుకోవటం, ప్రొయాక్టివ్గా ఉండటం. అది మొదటి అడుగు. బాగా కష్టపడి డబ్బు సంపాదించాం, తర్వాతేంటి? అంతటితో అయిపోయిందా? అక్కడే అసలు విషయం మొదలవుతుంది. రెండో లక్షణం ఆరక్క సంపద. ఆరక్క సంపద అంటే జాగరూకతతో కూడిన సంపద. ధర్మానుసారంగా చెమటోడ్చి సంపాదించిన ధనాన్ని కాపాడుకోవటం కూడా అంతే ముఖ్యం. నిజమే. సంపాదించడం ఎంత ముఖ్యమో దాన్ని నిలబెట్టుకోవటం కూడా అంతే ముఖ్యమని ఈ గ్రంథం చాలా స్పష్టంగా చెబుతోంది. ఇది నిజమే. చాలామంది బాగా సంపాదిస్తారు, కాని నిలబెట్టుకోలేరు. దేని నుండి కాపాడుకోవాలి అని ఏమైనా చెప్పిందా? చెప్పింది. చాలా ఆచరణాత్మకంగా చెప్పింది. మన సంపదకు 5 రకాల ప్రమాదాలుంటాయని హెచ్చరిస్తుంది. రాజులు అంటే ప్రభుత్వం లేదా పన్నులు అనుకోవచ్చు. సరే. దొంగలు, అగ్ని, నీరు అంటే ప్రకృతి వైపరీత్యాలు, మరియు చివరిది ద్వేషపూరిత వారసులు. ఒక్క నిమిషం. రాజులు, దొంగలు, అగ్ని, నీరు ఇవన్నీ అర్థం చేసుకోగలం. కాని ద్వేషపూరిత వారసులు అనడం చాలా ఆసక్తికరంగా ఉంది. అంటే మనం కష్టపడి సంపాదించిందంతా మన తర్వాత తరం వాళ్లే పాడు చేయగలరని ఆనాడే గుర్తించారన్నమాట. ఖచ్చితంగా. చాలా వాస్తవికంగా ఉంది. ఖచ్చితంగా. ఇది ప్రాపంచిక ప్రమాదాలపై ఎంత వాస్తవిక దృక్పథాన్ని కలిగి ఉందో చూపిస్తుంది కదా. అందుకే సంపాదించిన దాన్ని సరైన మార్గాల్లో పెట్టుబడి పెట్టటం, భద్రపడుచుకోవటం అనేది రెండో ముఖ్యమైన లక్షణం. సరే, బాగా సంపాదించాం, దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటున్నాం. ఇక మూడోదేంటి? ఇది వ్యక్తిగత గుణాల గురించా? ఇది వ్యక్తిగతం మరియు సామాజికం కూడా. మూడవ లక్షణం కళ్యాణమిత్రత. అంటే మంచి స్నేహం. మనం ఎవరితో సమయం గడుపుతామో వాళ్లలాగే తయారవుతాము అని బలంగా నమ్ముతుంది ఈ గ్రంథం. విశ్వాసం, ధర్మబద్ధమైన ప్రవర్తన, ఉదారత మరియు వివేచన వంటి మంచి లక్షణాలున్నవాళ్లతో స్నేహం చేయాలని సూచిస్తుంది. అంటే కేవలం మంచివాళ్లతో కాఫీ తాగడమో, పార్టీలకు వెళ్లడమో కాదు, వాళ్ల మంచి అలవాట్లు మనకు అంటుకోవాలన్నమాట. ఈ మధ్యకాలంలో యు ఆర్ ది యావరేజ్ ఆఫ్ ద 5 పీపుల్ యు స్పెండ్ ద మోస్ట్ టైమ్ విత్ అనే ఒక మాట బాగా పాపులర్ అయింది. 1000 సంవత్సరాల క్రితమే ఇదే విషయాన్ని చెప్పారంటే ఆశ్చర్యంగా ఉంది. సరిగ్గా అదే. ఇక్కడ ఒక ముఖ్యమైన సూక్ష్మభేదముంది. కేవలం మంచివారి చుట్టూ ఉండటం మాత్రమే కాదు, వారి లక్షణాలను అనుకరించాలి అని ఈ గ్రంథం ప్రత్యేకంగా చెబుతుంది. ఓ, అనుకరించాలి అంటే ఇదొక ప్యాసివ్ ప్రాసెస్ కాదు, యాక్టివ్ ప్రాసెస్. వాళ్లను చూసి నేర్చుకోవడం,
స్ఫూర్తి పొందడం. మనల్ని మనం మెరుగుపరుచుకోవడం. అవును, మన స్నేహితులు మనకు అద్దం లాంటివాళ్లు. వాళ్ళు మన ఎదుగుదలకు కారణం కావాలి కానీ పతనానికి కాదు. సరే, బాగా సంపాదించాం, దాన్ని కాపాడుకున్నాం, మంచి స్నేహితులతో ఉన్నాం. అయినా కూడా కొంతమంది అప్పుల్లోనే ఉంటారు, లేదా డబ్బున్నా సంతోషంగా ఉండరు. బహుశా అందుకే ఈ 4వ లక్షణం అంత ముఖ్యమేమో. అవును, 4వ మరియు ఈ విభాగంలో చివరి లక్షణం సమజీవిత. సమజీవిత. అంటే జీవనోపాధిని సమతుల్యంగా నిర్వహించడం. ఇది వింటుంటే ఏదో ఆధునిక ఫైనాన్షియల్ అడ్వైజర్ చెప్పినట్టుంటుంది. ఒక్క నిమిషం, ఇది అద్భుతం. అంటే వేల సంవత్సరాల క్రితమే వాళ్ళు బడ్జెటింగ్ గురించి ఇంత స్పష్టంగా మాట్లాడారా? చాలా స్పష్టంగా మన ఆదాయం, ఖర్చులను సమతుల్యం చేసుకోవాలని, రెండింటినీ బేరీజు వేసుకుంటూ జీవించాలని చెబుతోంది. ఇక్కడ ఒక అద్భుతమైన ఉపమానం వాడారు. చెప్పండి. ఒక వ్యాపారి త్రాసు పట్టుకుని ఒకవైపు బరువు వేసి మరోవైపు సరుకు వేసి తూకం వేస్తాడు కదా. అవును. అలాగే మన ఆదాయమెంత, ఖర్చెంత అని ఎప్పటికప్పుడు తూకం వేసుకుంటూ ఉండాలట. ఈ త్రాసు ఉపమానం నేను రేపట్నించే వాడొచ్చు. చాలా శక్తివంతంగా ఉంది. ఆ ఉపమానం ఇంకాస్త ముందుకు వెడుతోంది. ఇది 2 ప్రమాదకరమైన పరిస్థితుల గురించి హెచ్చరిస్తోంది. ఒకటి, తక్కువ ఆదాయం ఉండి విలాసవంతంగా జీవించే వ్యక్తి. అలాంటి వాడిని పండ్ల చెట్టును తినేవారు అని వర్ణిస్తోంది. అంటే తినగలిగిన దానికంటే ఎక్కువ పండ్లను చెట్టు నుండి దులిపి పండ్లతో పాటు చెట్టును కూడా నాశనం చేస్తాడని అర్థం. ఓకే. రెండోది, ఎక్కువ ఆదాయం ఉండి కూడా కనీస అవసరాలు తీర్చుకోకుండా దయనీయంగా జీవించే వ్యక్తి. అలాంటివాడు ఆకలితో చనిపోతాడు అని హెచ్చరిస్తుంది. అయ్యో. ఈ రెండూ కాకుండా మధ్య మార్గాన్ని అనుసరించడమే సమజీవిత. అద్భుతం. కష్టపడి సంపాదించు, దాన్ని కాపాడుకో, మంచి స్నేహితులతో ఉండు, నీ ఆదాయానికి తగినట్టు జీవించు. ఈ 4 సూత్రాలు ఈనాటికి 100% వర్తిస్తాయి. ఈ గ్రంథం ఇంకా ముందుకు వెళ్ళి సంపదకు అడ్డంకులు, మార్గాల గురించి కూడా చెప్తుంది కదా. ఆ జలాశయం ఉపమానం గురించి కొంచెం వివరిస్తారా? తప్పకుండా. ఈ 4 లక్షణాలను వివరించాక ఈ గ్రంథం ఒకరి సంపదను ఒక పెద్ద జలాశయంతో పోలుస్తుంది. ఆ జలాశయానికి 4 అడ్డంకులు లేదా నీరు బయటకు పోయే తూములు ఉంటాయట. అవేంటి? అవి లైంగిక దుష్ప్రవర్తన, మద్యపానం, జూదం మరియు చెడ్డ స్నేహితులు. ఈ 4 తూములు తెరచి ఉంటే జలాశయంలోకి ఎంత నీరు వచ్చినా అది నిలవదు, ఖాళీ అయిపోతుంది. ఈ 4ంట్లో చెడ్డ స్నేహితులు ఉండటం నాకు చాలా ఆసక్తికరంగా అనిపిస్తోంది. మిగతా 3 వ్యభిచారం, మద్యం, జూదం మన వ్యక్తిగత బలహీనతలు. కాని చెడ్డ స్నేహితులు మనల్ని బయటనుంచి ప్రభావితం చేస్తారు. అంటే మన ఆర్థిక పతనానికి మనకంటే మన స్నేహితులే ఎక్కువ కారణం కాగలరని ఈ గ్రంథం చెబుతోందా? ఇది చాలా మంచి పాయింట్. అవును, ఆ రకంగానే చెప్తోంది. అందుకే చూడండి, ఆనందానికి మార్గంగా మంచి స్నేహం ఉంటే సంపదకు అడ్డంకిగా చెడ్డ స్నేహం ఉంది. కరెక్ట్. ఈ గ్రంథం వీటిని కేవలం నైతిక తప్పిదాలుగా చూడటం లేదు. ఇవి ప్రత్యక్ష ఆర్థిక నష్టాలకు దారితీస్తాయని స్పష్టం చేస్తోంది. చెడ్డ స్నేహితులు మనల్ని జూదం, మద్యం వైపు ప్రోత్సహించవచ్చు, మన సమయాన్ని, డబ్బును వృధా చేయవచ్చు. అందుకే అదొక పెద్ద లీక్ లాంటిది. ఇక సంపదకు మార్గాలు ఏవంటే సింపుల్గా ఈ 4 తూములను మూసివేయడమే. అంటే ఆ 3 దురాచారాలకు దూరంగా ఉండటం, మంచి స్నేహితులను కలిగుండటం. అంతే. చాలా స్పష్టంగా ఉంది. ఆర్థికంగా, సామాజికంగా స్థిరంగా ఉండటానికి ఇంతకంటే సులభమైన ఫ్రేమ్వర్క్ ఉండదేమో. ఇప్పటివరకు ఈ జీవితంలో శ్రేయస్సు గురించి మాట్లాడాం. ఇప్పుడు ఆ 2వ విభాగానికి వెళ్దాం. ఈ గ్రంథం దృష్టిని మార్చి భవిష్యత్ జీవితాలలో ఆనందం కోసం మరో 4 లక్షణాలను వివరిస్తోంది. ఇది కొంచెం ఆధ్యాత్మికంగా అనిపిస్తోంది. మొదటిది సద్ధా సంపద, అంటే దృఢమైన నమ్మకం. అవును, ఇక్కడే ఈ చట్రం పూర్తిగా లౌకికమైనదిగా కాకుండా మరింత ఆధ్యాత్మికంగా మారుతుంది. సద్ధ అంటే నమ్మకం. దేనిపై నమ్మకం అంటే తథాగతుని జ్ఞానోదయంపై, అంటే బుద్ధుని జ్ఞానోదయంపై అచంచలమైన నమ్మకం. అంటే గుడ్డి విశ్వాసమా? కాదు. ఇక్కడ నమ్మకం అంటే గుడ్డి విశ్వాసం కాదు. ఇదొక రకమైన వర్కింగ్ కాన్ఫిడెన్స్. అంటే ఒక మార్గముంది, ఆ మార్గంలో నడిచిన ఒక వ్యక్తి అంతిమ సత్యాన్ని తెలుసుకున్నాడు కాబట్టి ఆ మార్గంలో నడుస్తే మనం కూడా శ్రేయస్సును పొందగలం అనే ఒక హేతుబద్ధమైన విశ్వాసం. ఓకే. రాబోయే 3 లక్షణాలకు ఇది పునాది లాంటిది. ఓకే. నమ్మకమనేది స్టార్టింగ్ పాయింట్. తర్వాతొచ్చేది శీల సంపద, అంటే ధర్మబద్ధమైన ప్రవర్తన. ఇది మనం పాటించాల్సిన నియమాల గురించా? అవును, ఇది చాలా స్పష్టమైన నైతిక నియమావళి. బౌద్ధంలో ప్రాథమికమైన 5 సూత్రాల గురించి చెప్తుంది. అవేంటి?
ప్రాణం తీయకుండా ఉండడం, దొంగతనం చేయకుండా ఉండడం, లైంగిక దుష్ప్రవర్తనకు పాల్పడకుండా ఉండటం, అబద్ధం చెప్పకుండా ఉండటం మరియు మత్తు పదార్థాల నుండి దూరంగా ఉండటం. ఇవి కేవలం స్వర్గానికి వెళ్లడానికి పాటించే నియమాలు కావు. ఈ నియమాలు పాటించడం వల్ల మనసులో అపరాధభావం, ఆందోళన, భయం వంటివి తగ్గుతాయి. అవును కదా. ప్రశాంతమైన మనసుతోనే లోతైన విషయాలను గ్రహించగలం. అందుకే శీలం అనేది ఆధ్యాత్మిక ప్రగతికి ఒక భూమికను సిద్ధం చేస్తుంది. అంటే వ్యక్తిగత ప్రవర్తన మన మానసిక స్థితిని, తద్వారా మన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రభావితం చేస్తుందన్నమాట. ఇది అర్థమైంది. ఇక మూడోది త్యాగ సంపద. త్యాగ అంటే ఉదారత అని విన్నాను. కరెక్ట్, ఉదారత లేదా దానగుణం. కాని ఈ గ్రంథంలో దాని వర్ణన చాలా అందంగా ఉంటుంది. పిసినారీతనం అనే మచ్చ నుండి శుభ్రపరచబడిన స్పృహ, విప్పారిన చేతులు మరియు భిక్ష పంపిణీలో ఆనందం అని వర్ణిస్తోంది. ఇక్కడ ముఖ్యం ఇవ్వడం మాత్రమే కాదు, ఇచ్చేటప్పుడు కలిగే ఆనందం. అవును, పిసినారితనాన్ని ఒక మచ్చ లేదా కళంకంతో పోల్చడం చాలా ఆసక్తికరంగా ఉంది. అవును, ఎందుకంటే ఇక్కడ మానసిక అంశం చాలా కీలకం. ఇది పిసినారితనాన్ని, పట్టుకుని వేలాడే గుణాన్ని అధిగమించడం గురించి. ఉదాహరణకు, ఎవరికైనా సహాయం చేశాక అయ్యో అనవసరంగా చేశానే అనిపిస్తే అది నిజమైన ఉదారత కాదు. కరెక్ట్. కానీ సహాయం చేసిన తర్వాత మనసు తేలికపడి ఒక రకమైన సంతోషం, సంతృప్తి కలిగితే అది త్యాగ సంపద. ఇక్కడ ఇచ్చే వస్తువు కన్నా ఇచ్చేవాడి మానసిక స్థితికే ఎక్కువ ప్రాధాన్యతిచ్చారు. ఇది చాలా లోతైన విషయం. అంటే మనస్సులోని లోభాన్ని తొలగించుకోవడం అసలు లక్ష్యం. సరే, నమ్మకం, మంచి నడవడిక, ఉదారత. ఇక చివరిది, బహుశా అన్నింటికంటే ముఖ్యమైనది, ప్రజ్ఞా సంపద. అంటే వివేచన లేదా జ్ఞానం. ఇది దేని గురించిన జ్ఞానం? ఇది ఈ మొత్తం ప్రయాణానికి శిఖరాగ్రం. ప్రజ్ఞ అంటే జ్ఞానం. ఈ సందర్భంలో అది పుస్తక జ్ఞానం కాదు. మరి వాస్తవికత యొక్క స్వభావంపై ప్రత్యక్ష అవగాహన. ఈ గ్రంథం దానిని పుట్టుక మరియు గిట్టుకల అవగాహనగా వర్ణిస్తుంది. అంటే ఈ ప్రపంచంలో ప్రతీదీ ఎలా పుడుతుంది, కొంతకాలం ఉండి ఎలా అంతరించిపోతుందో స్వయంగా గ్రహించడం. ఈ అశాశ్వత స్వభావాన్ని అర్థం చేసుకున్నప్పుడు దేనిపైనా విపరీతమైన వ్యామోహం ఉండదు. ఈ అవగాహనే చివరికి ఒత్తిడి యొక్క సరైన ముగింపుకు దారితీస్తుంది. అదే ఇక్కడ అంతిమ లక్ష్యంగా చెప్పబడింది. అంటే మనం ఇంతకుముందు చర్చించుకున్న 7 లక్షణాలు కూడా ఈ చివరి లోతైన జ్ఞానం ఉదయించడానికి అవసరమైన పరిస్థితులను సృష్టించేవిగా చూడవచ్చా? ఖచ్చితంగా. అదొక అద్భుతమైన పరిశీలన. ఆర్థిక స్థిరత్వం అంటే మొదటి 4 లక్షణాలు వల్ల రోజువారీ బతుకు పోరాటం తగ్గుతుంది. అవును. నమ్మకం, మంచి నడవడిక, ఉదారత అంటే తర్వాతి 3 లక్షణాలు వల్ల మనసు ప్రశాంతంగా, నిర్మలంగా తయారవుతుంది. ఇలా సిద్ధమైన, ప్రశాంతమైన, స్థిరమైన మనసుతో మాత్రమే వాస్తవికతను ఉన్నది ఉన్నట్లుగా చూడగలం. ఆ చూసేదే ప్రజ్ఞ లేదా జ్ఞానం. అన్నీ ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయన్నమాట. అంతే. కాబట్టి ఈ మొత్తం విషయాన్ని కలిపి చూస్తే మనకు చాలా స్పష్టమైన దశలవారీ మార్గం కనిపిస్తుంది. మొదటి 4 లక్షణాలు మనల్ని ఈ ప్రపంచంలో స్థిరంగా, గౌరవంగా బ్రతకడానికి సహాయపడతాయి. తర్వాతి 4 లక్షణాలు మనల్ని అంతర్గతంగా, ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయికి తీసుకెళ్తాయి. ఇది భౌతిక, ఆధ్యాత్మిక జీవితాల మధ్య ఒక అందమైన సమతుల్యతను చూపిస్తోంది. అవును. ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయమేమిటంటే ఈ 2 సమూహాలు ఒకదానికొకటి ఎలా మద్దతిస్తాయో గమనించడం. చాలా ఆధ్యాత్మిక సంప్రదాయాలు లౌకిక విజయాన్ని ఒక అడ్డంకిగా చూస్తాయి. కాని ఇక్కడ అలా కాదు. నిజమే. ఈ జీవితంలో ఆర్థిక మరియు సామాజిక స్థిరత్వం అనేది లోతైన ఆధ్యాత్మిక లక్షణాలను పెంపొందించుకోవడానికి అవసరమైన దృఢమైన పునాదిగా చూడబడింది. అంటే అవి పరస్పరం విరుద్ధమైనవి కావు. కావు. అవి ఒకదానికొకటి పరిపూరకాలు. లౌకిక విజయం ఆధ్యాత్మిక పురోగతికి అడ్డంకి కాదు, అది దానికి ఒక వేదికగా ఉపయోగపడగలదు. ఇది నిజంగా ఒక సంపూర్ణ విధానం. ఇది మన భౌతిక అవసరాలను నిర్లక్ష్యం చేయదు. అదే సమయంలో మన ఆధ్యాత్మిక ఆకాంక్షలను కూడా పరిష్కరిస్తుంది. రెండింటి మధ్య సమతుల్యతను ప్రోత్సహిస్తుంది. చాలా ఆచరణాత్మకంగా, స్ఫూర్తిదాయకంగా ఉంది. మరియు మన శ్రోతలు ఆలోచించడానికి ఒక చివరి విషయం చెప్పండి. ఈ గ్రంథం ఈ జీవితంలో ఆనందానికి మరియు రాబోయే జీవితాలలో ఆనందానికి మధ్య స్పష్టమైన తేడాను చూపిస్తుంది కదా? అవును. ఒకవేళ ఎవరైనా భవిష్యత్ జీవితాలను నమ్మకపోయినా, ఈ రోజుల్లో ఒక ఆధునిక పాఠకుడు ఈ 2వ సమూహం లక్షణాలను
అంటే నమ్మకం, శీలం, ఉదారత, జ్ఞానం వీటిని ఎలా అర్థం చేసుకోవచ్చో. మంచి ప్రశ్న. బహుశా రాబోయే జీవితాలు అనేది మనం చనిపోయిన తర్వాత వచ్చే మరో జన్మ కాకుండా మన జీవితంలోని రాబోయే దశలు లేదా వృద్ధాప్యం అనుకోవచ్చా? లేదా అది ఒక శాశ్వతమైన వారసత్వానికి, అంటే మనం ఈ ప్రపంచంలో విడిచిపెట్టి వెళ్లే సానుకూల ప్రభావానికి ఒక రూపకంగా కూడా అర్థం చేసుకోవచ్చా? అశాశ్వతమైన సుఖాలను మించిన లోతైన, శాశ్వతమైన అంతర్గత శాంతిని సూచిస్తుందా? దీనిపై ఆలోచించడం ఆసక్తికరంగా ఉంటుంది.